ప్రైజ్ ద లార్డ్. లోకమునకు వెలుగై ఉన్న యేసుక్రీస్తు నామములో మీరందరూ జీవపు వెలుగైన యేసయ్య అడుగు జాడలలో నడుచుదురు గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట యోహాను సువర్తమానం 13వ అధ్యాయం 15వ వాక్య భాగం. నేను మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. యేసయ్య కలువరి శిలువ ప్రేమకు ఆకర్షితులై ఆయన ప్రేమకు బందీగా ఉంటూ అనుక్షణం ప్రతిక్షణం యేసయ్య ప్రేమను తలంచుచు ఆయన ప్రేమ లోగిలిలో నిలిచి ఉండి ప్రేమ కుమారుని రాజ్యము కొరకు నిరీక్షణతో ఎదురుచూచుచున్న క్రీస్తు ప్రేమికులారా, ఈ ఆత్మీయ ప్రయాణములో విశ్వాసపు యాత్రలో ఆయన మహిమగల రాకడ కొరకు నిరీక్షణతో కనిపెట్టుకొనువారలారా, ఆత్మీయ భౌతిక శారీరక ప్రతి విషయములలో మన యేసయ్య మనకు మాదిరి అయి ఉన్నాడు. యేసయ్య లాంటి మాదిరి ఏ ఒక్కరిలో మనకు కనిపించదు. నిజమే కదా నా దేవుని ప్రియులారా? ప్రతి ఒక్కరిలో యేసయ్య భక్తులలో ఏదొక లోపం, బలహీనత మనకు కనబడుచునే ఉండును. ఏ లోపము, ఏ బలహీనత లేనివాడు మన యేసు మాత్రమే. ఎవరినో మాదిరిగా పెట్టుకొని వారిలో లోపమును చూచి వెనకబోడిపోయేవారు కలరు. లోపము చూడకుండా ముందుకు సాగేవారు కొందరు మాత్రమే కలరు. అందుచేత మనము మన యేసయ్యనే ప్రతి విషయములలో మాదిరిగా ఉంచుకొనేదము. ఆయనను చూస్తూ ఆయన అడుగు జాడలో నడుచుకొనేదము. యేసయ్య మన కొరకు బాధపడి మనము ఆయన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయెను. అవును, ఆయన చేసెను, చూపించెను, చెయ్యమని చెప్పెను. ప్రస్తుతపు దినములలో చెయ్యకుండా, చూపించకుండా చెయ్యమని చెప్పేవారు కలరు. మన యేసయ్య అలా కాదు కదా. ఎంత గొప్ప మాదిరికరమైన దేవుడై ఉన్నాడు. ఆయనకు స్తోత్రము కలుగునుగాక. నేను మీకు చేసిన ప్రకారము మీరును చెయ్యవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని అని చెప్పెను. యేసయ్యలో ఉన్న తగ్గింపు జీవితం, దీనత్వముతో చేసిన పరిచర్య, యేసయ్య చేసిన ప్రార్థన జీవితము, యేసయ్య పరిశుద్ధమైన జీవితం, యేసయ్యలో నిస్వార్థమైన ప్రేమగల జీవితం, క్షమించే అనుభవం, శత్రువును కూడా ప్రేమించి క్షమించే గొప్ప అనుభవం, తన్ను తాను తగ్గించుకొని శిష్యుల పాదాలు కడుగుట, యేసయ్య కల్వరి శ్రమలు, ఎంత ఘోర పాపినైనా ప్రేమించి క్షమించి రక్షించి ఉన్న ఉన్నతమైన అనుభవాలు, యేసయ్యలో ఉన్న ఓర్పు, సహనం, ఓపిక, యేసయ్య పరిశుద్ధమైన జీవితం, ఆయన మాట, చూపులలో, తలంపులలో, ఆలోచనలో, క్రియలలో, నడకలో, పడకలో, ప్రవర్తనలో ఆయనకున్న పవిత్రమైన జీవితం, దీనులకు సువార్త ప్రకటించిన అనుభవాలు, ఇలా ఎన్నెన్నో మన ఆత్మీయ జీవితమునకు, పరలోక ప్రయాణమునకు కావలసినవన్నీ ఆయనలోనే ఉన్నవి గనుక ఆయన వైపు చూస్తూ ఆయన అడుగు జాడలలో నడుచుచు మనము కూడా అనేకులకు మాదిరికరముగా ఉంటూ ఆయనతో ఆయన రాజ్యములో చేరి ఆయనతో యుగయుగములు నిలిచెదము గాక. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రము చెల్లించుచు ఉన్నాం. మీరు మా కొరకు మాదిరికరమైన జీవితాన్ని జీవించారు, చూపించారు, చేశారు, మాదిరికరంగా బ్రతికి ఉన్నారు. మీ అడుగు జాడలలో మేము కూడా నడుచుకున్నట్లుగా మీరు కృపదయించమని ప్రార్థిస్తున్నాం. మీరు జీవించిన జీవిత విధానమును మేము అవలంబిస్తూ పాటిస్తూ ఆ విధంగా నడిపించబడుతూ అనేకులకి మాదిరికరంగా కనబడినట్లుగా మీరు కృపదయించమని, అట్టి అభిషేకముతో అట్టి ఆత్మ అనుభవాలలో మమ్మల్ని నడిపించి మీరు ఆకడకు సిద్ధపరచమని, అలాంటి మాదిరికరమైన జీవితం ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ యేసయ్య మాదిరికరమైన అనుభవాలలో నడిపించబడుతూ అనేకులకు మాదిరికరముగా ఉందురు గాక. గాడ్ బ్లెస్ యూ.